వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ నిజంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకేసారి షాక్కు గురి చేసింది. ఏంటంటే కుటుంబంతో పాటు వేరొకరిని కూడా అంటే పోక్సో కేసు పెట్టిందని కక్ష పెంచుకొని బయటకు వచ్చి అతి కిరాతకంగా చంపడం జరిగింది. ఇలాంటి నేరాలలో వాళ్ళకి అంటే దయ, కరుణ అనేవి ఎందుకు కనిపించట్లేదు అనుకోవచ్చు? మనకు అర్థమవుతుంది కదా అతని యొక్క మెంటాలిటీ ఏంటనేది. అంతా ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా దౌర్జన్యంగానే మ్యారేజ్ చేసుకున్నాడు అనేది తెలుస్తుంది. అంటే బలవంతంగా, అంటే తనకి నచ్చింది వెంటనే కావాలి. అది ఏమన్నా అడ్డం వస్తే అడ్డం తొలగించుకుని దాన్ని సాధించుకునే మనస్తత్వం అన్నమాట. అంటే అది మరి ఏదైనా చదువు విషయంలోనో ఒక కెరీర్ విషయంలోనో అలా చేస్తే బాగుంటుంది. ఒక జీవితాలతో ఆడుకుంటున్నాడు అతను కదా. ఆల్రెడీ సో అంటే ఒక మైనర్ బాలిక మీద అబ్బాయి ఇట్లానే ఆ అమ్మాయిని అల్లరి చేయడము, ఆ అమ్మాయిని బలాత్కారం చేయడానికి ప్రయత్నించడంతో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పకుండా ఉంటుందా. చెప్పమని మనం కూడా ఈ మధ్య బాగా వాళ్ళకి మోటివేట్ చేస్తున్నందుకు అని మనం అనుకోలేం. కానీ కొంతమంది అమ్మాయిలు బ్రేవ్గా ఉంటారు, వాళ్ళు ఇంట్లో చెప్తారు. ఇది మనం అనుకున్నాం చాలాసార్లు. ఏ విషయమైనా సరే ఏదైనా జరిగితే ఇంట్లో షేర్ చేసుకునే పద్ధతిని అలవాటు చేసుకోండి అని చెప్తున్నాం కదా. ఆ అలవాటు చాలా మంచిది. ఆ అమ్మాయి చెప్పింది, చెప్పడం వల్ల వాళ్ళకి కేసు పెట్టారు. కేసు పెడితే పోక్సో కింద వాళ్ళకి బుక్ చేశారు అబ్బాయిని. చేసినప్పుడు ఇది మేలో జరిగింది. మేలో అతన్ని అరెస్ట్ చేసినప్పుడు 15 days గ్యాప్తోనే అతనికి బెయిల్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే పెట్టింది పోక్సో అయినప్పుడు అది ఎటువంటి చట్టం? తిరిగి మళ్ళీ బయటికి రాకూడని చట్టం అయినప్పుడు 15 రోజుల్లోనే అసలు ఎట్లా వచ్చాడు? సారీ, 15 రోజులు కాదు, ఒక నెల 2 నెలలు ఉన్నట్టున్నాడు. తర్వాత బయటకు వచ్చాడు. వచ్చిన 15 రోజులకే ఈ 6 హత్యలు చేశాడు. అంటే భయం అనేది ఉందా వీడికి? అంటే డబ్బుతోటి నేను దేన్నైనా కొనగలను అని అనుకున్నాడా? మరి అది బయటకు ఎలా వచ్చాడు? బెయిల్ ఎలా ఇచ్చారు? డబ్బు ఖర్చు పెట్టాడా? డబ్బుకి అమ్ముడు పోయి బెయిల్ ఇచ్చారా? పోక్సోకి కూడా డబ్బుకి అమ్ముడుపోయి బెయిల్ ఇచ్చారు అని అంటే మన ఏమనాలి, మన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఇలాగేనా రక్షక భటులు అంటారు మనల్ని, అంటే మనం రక్షించేవాళ్ళు అని అంటారు. వాళ్ళు చేసేది ఇదేనా? అందులో ఈ కేసులో చూసుకున్నట్లయితే పోక్సో కేసు పెట్టినందుకు ఆ బాలికని కావచ్చు, వాళ్ళ మదరు, వాళ్ళ నానమ్మని చంపేశాడు. ఇంటికి వెళ్ళి అంటే మళ్ళీ కన్న పిల్లలను, భార్యను అతి కిరాతకంగా చంపడానికి కూడా అంటే ఎందుకు చంపాడు అనే దాని రీజన్ కూడా ఇప్పటి వరకు తెలియలేకుండా ఉంది. అంటే అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా చాలా వరకు ఎందుకు చంపాడు అనే రీజన్స్ కూడా చాలా రేజ్ అవుతున్నాయి. అంటే ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది మ్యారేజ్ అయ్యి 8 years అయిందమ్మా అతనికి. 8 years బ్యాక్ ఇలాగే ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలా వేధించాడో, ఎవరైతే యాక్ట్ కింద కేసు పెట్టారో ఆ అమ్మాయిని ఎలా వేధించాడో ఈ అమ్మాయిని కూడా అలాగే వేధించాడు. వేధించినప్పుడు వీడు మంచివాడు కాదు, వీడు వద్దు అని ఇంట్లో పెద్దలు వేరే అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నప్పుడు అప్పుడు వచ్చి చాలా బెదిరించాడంట. ఆ పెళ్లి చేయొద్దు, నాకే చేయండి, నాకే ఇచ్చి చేయండి అని. ఈ అమ్మాయిని కూడా బాగా బెదిరించాడట. ఎట్లా అంటే అస్తమాను ఈమెను బయటకు తీసుకెళ్తాడట. ఎట్లా తీసుకెళ్తాడంటే ఈమె ఎక్కడో చిన్నగా BSc BEd చదివిందట, ఏదో జాబ్ చేస్తున్నట్టుంది చిన్నగా. ఈమెని రాంగ్ ట్రాక్ పట్టించి ఆమెను అక్కడ బెదిరించి స్కూల్ దగ్గర ఎక్కడో దారిలో అట్నుంచి అటు తీసుకెళ్ళడము, బెదిరించడము, పంపించడము, ఇలా అనేక సార్లు చేశాడు అని చెప్పి ఇంట్లో సభ్యులు చెప్తున్నారు. ఆ బెదిరింపులకి భయపడి, అంటే ఈమెను ఎన్నిసార్లు అలా బయటకు తీసుకెళ్ళినప్పుడు ఏమైనా చేశాడని నాకు అనిపిస్తుంది వాళ్ళు చెప్పిన మాటలను బట్టి. ఎందుకంటే ఇలాంటి మ్యాటర్స్ డైరెక్ట్గా చెప్పలేకపోతారు కదా పెద్దవాళ్ళు, నాకు అర్థమైంది. సో ఆ బెదిరింపులకి, ఆ అటాక్స్కి ఆ అమ్మాయి ఇంకా ఏం చేయలేక నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను, అది కూడా ఎట్లా అంటే నేను ఇతన్నే చేసుకుంటాను, నేను లవ్ చేస్తున్నాను, ఇతన్ని కాకుండా నేను ఇంకొకళ్ళని మ్యారేజ్ చేసుకోను అని చెప్పి ఆమె చెప్పేటట్టుగా అతను బెదిరించాడు. సో దానివల్ల ఏమైందంటే వీళ్ళు ఏం చేసేది ఏమీ లేక ఇట్లా ఎన్నిసార్లు అమ్మాయిని అట్లా తీసుకెళ్తున్నాడు, ఏదో చేస్తూనే ఉండుంటాడు అని చెప్పి ఇంకా ఈ వీడికే ఇచ్చి పెళ్లి చేయటం జరిగింది. ఇది 8 సంవత్సరాల నాడు.
అందులోనూ చిన్న పిల్లలు అంటే చిన్న 2, పిల్లలు. 3, 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు వాళ్ళని కూడా అంత కిరాతకంగా అంటే అవును. ఈ న్యూస్ వచ్చిన తర్వాత కూడా ఎవరైతే వాళ్ళ నానమ్మ కావచ్చు, పిల్లల అమ్మమ్మ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా మాట్లాడుతుంది చిన్న పిల్లలు అతను అంటే వాళ్ళని చంపేసిన తర్వాత కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ పడిపోయి ఉన్నారని. అంటే ఇలాంటివి తండ్రి అనే స్థానంలో ఉండి పిల్లల్ని చంపేయడం ఎంత అవును. కష్టంగా ఉంటుంది చాలా వరకు. అంటే ఎందుకంత కక్ష పెంచుకొని ఉండుంటాడు అవును. అనుకోవచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ చాలా బాగున్నాడంట. తర్వాత 2, 3 ఇయర్స్ వరకు పర్వాలేదు బాగానే ఉన్నాడంట. ఆ తర్వాత లేకపోతే దానికన్నా ముందో అతనికి మళ్ళీ ఇంకా వేరే వేరే అక్రమ సంబంధాలు కూడా ఏర్పడ్డాయి. హ్మ్. ఏర్పడటం వల్ల కంపారిజన్ ఈమెకు, ఆమెకు కంపేర్ చేయడము. ఆమె బాగుంది, నువ్వు బాగలేదు. ఆమె అట్లా చేస్తుంది, నువ్వు ఇది చెయ్యవు. హ్మ్. ఆమె నాతో ఎలా చేస్తుంది, నువ్వు అలా చేయట్లేదు. ఆమె ఎలా చేస్తుందో తిరిగి చెప్పడము, ఫోటోలు పెట్టాడో లేదో తెలీదు. ఇట్లా మాటలు చెప్పి చిత్రవద చేయటం అనమాట. హ్మ్. ఇప్పుడు ఒక భార్య దగ్గర ఎవరో అక్రమ సంబంధం మనిషి గురించి నువ్వు అలా చెప్పడము, అది ఎంతవరకు కరెక్ట్? నీదేదన్నా ఉంటే అక్కడ ఏడవాలి, అక్కడ చావాలి. అంతేగాని నువ్వు ఇక్కడికొచ్చి తిరిగి అవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అంటే మానసికంగా చిత్రవద చేయడము, నువ్వు ఆమెలాగా లేవు అని చెప్పి ఫిజికల్‌గా కూడా చిత్రహింస పెట్టడం. ఇది ఇంట్లో సభ్యులు పెద్దవాళ్ళు చెప్తున్నారు. అవును. ఈమెకు మెంటల్‌గా, ఫిజికల్‌గా కూడా చాలా చిత్రహింస పెడుతున్నాడు. అంటే ఇప్పుడు నువ్వన్నట్టు పోనీ వాళ్ళని అటువంటి అలవాట్లుంటే వదిలేయొచ్చు కదా! లేకపోతే పెళ్ళెందుకు చేసుకోవాలి అనేది కదా డౌటు. హ్మ్. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వీడికి అందరూ కావాలి. హ్మ్. చట్టం దృష్టిలో, కుటుంబ సభ్యుల దృష్టిలో వీడికొక భార్య, పిల్లలు, కుటుంబం అనేది ఉంటే వీడికి గౌరవం. ఇంకొకటంటే వీడికి పొలాలు, ఆస్తులేవో ఉన్నాయట. అదొక విర్రవీగుబాటుతనం ఉంటుంది. హ్మ్. ఈ తర్వాత ఈ అమ్మాయితో, ఆ అమ్మాయితో ఇంకెవరెవరితో సంబంధాలున్నాయో తెలీదు. ఇంకా ఉంటాయని వాళ్ళు అనుమానం వ్యక్తం హ్మ్. చేస్తున్నారు. అందులో కేస్ అయినప్పటి నుంచి ఎవరైతే మైనర్ బాలిక కేస్ పెట్టించారో తల్లిదండ్రులు ఇట్లా హెరాస్ చేశారని, ఆ అమ్మాయిని బయటికి తీసుకువెళ్ళి బలవంతం చేశారని కూడా మనం అవును. విన్నాము. అంటే అవును. ఆ రాత్రి సీసీ ఫుటేజ్‌లు కూడా బయటికి రావడం అవును. జరిగింది. ఆ రాత్రి తీసుకెళ్ళేటప్పుడు తల్లి కావచ్చు, నానమ్మ కావచ్చు ఎక్కడికెళ్లారనుకోవచ్చు? అంటే వాళ్ళు లేరనుకోవచ్చా? యాక్చువల్‌గా ఆ అమ్మాయి లేదు అంటే మనకి సాయంత్రం నుంచి ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసి ఉంటాడు వీడు. లేకపోతే ఆ అమ్మాయి ఎక్కడికెళ్ళి ఉంటుంది? వాళ్ళ చుట్టాలింటికన్నా ఎళ్ళుండాలి. ఆ అమ్మాయికి తల్లి కూడా లేదు. హ్మ్. తల్లి లేదు. తండ్రి కూడా ఈ వీడి యొక్క హెరాస్మెంట్ వల్లనే హార్ట్ అటాక్‌తో చనిపోయాడని చెప్తున్నారు. ఓకే. తర్వాత తల్లి ఎందుకు చనిపోయింది? తల్లి చనిపోయింది. ఇప్పుడు నాయనమ్మ దగ్గర ఉంటున్నారు వీళ్ళు. ఏమో ఆమె ఏమన్నా పనిబడి ఎక్కడికన్నా వెళ్ళుండొచ్చు ఆ రోజు. హ్మ్. వెళ్ళలేదు నాకు తెలిసి. సరే దాని గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ ఇక్కడైతే ఆ అమ్మాయిని అనేక విధాలుగా ఒక పక్కన నుంచి టార్చర్ పెడుతున్నాడు, బలవంతం పెడుతున్నాడు. హ్మ్. ఆల్రెడీ కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాతనే తల్లి చనిపోయినట్టుగా ఉంది. అప్పుడు ఇద్దరు కలిసే కదా కేసు పెట్టారు. హ్మ్. ఇప్పుడు హ్మ్. తల్లి చనిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్కటే ఉంది కాబట్టి అది కూడా వీళ్ళు బంధువులు ఏం చెప్తున్నారంటే వీడే ఏదో చేస్తున్నాడు. తండ్రి చనిపోవడానికి కారణం కూడా వీడే. టార్చర్ పెట్టడం వల్ల హార్ట్ అటాక్‌తో తండ్రి చనిపోయాడు. హ్మ్. ఇప్పుడు తల్లిని కూడా ఇలాగే ఏదో మానసికంగా చిత్రవద చేసి ఉంటాడు. ఆమె కూడా భయంతోటో, దేనితోటో దిగులుతోనో ఆమె కూడా చనిపోయింది. ఇక్కడేంటంటే మనోధైర్యం లేకపోవడం కూడా ఒకటి. ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా లేకపోతే ఆడపిల్లలు ఇంకా పిల్లలు చిన్నమ్మాయి కదా 16నో, 17నో తను కూడా భయపడుతుంది. తనకొక సపోర్ట్ ఉండదు అని. ఎవరైనా సపోర్ట్ తీసుకొని ఉండవలసింది ఆవిడ. కానీ ఆవిడ కూడా లేకుండా పోవడం అనేది ఇక్కడ వీడికి చాలా ప్లస్ అయిపోయింది ఇక్కడ. అన్ని హ్మ్. ప్లస్‌లే వీడికి. హ్మ్. ఎందుకంటే ఒక చెడు జరగాలన్నా, ఒక మంచి జరగాలన్నా కలిసి రావాలి కాలం. వీడికి చెడు కాలంలో, పోయే కాలంలో ఈ చెడు కాలంలో కొంచెం కలిసొచ్చింది వీడికి. అంటే ఈ కేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా మంది అంటే ఒక కేస్‌లో మీరు కూడా మాట్లాడుతుంటారు. చిన్న పిల్లలకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు హ్మ్. వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. అయితే ఈ కేస్‌లో బయటకొచ్చిన తర్వాత అటు న్యాయ వ్యవస్థ బెయిల్ ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థ కావచ్చు, పోలీసులు అంటే బెయిల్ నుంచి బయటకొచ్చిన వ్యక్తి పైన కూడా నిఘా ఉంటుంది. ఇలాంటివి చేసే వరకు కూడా వెళ్లారు అనంటే వీళ్ళ నిర్లక్ష్యం కూడా ఇక్కడ ఉందని కూడా చాలా మంది అంటున్న పరిస్థితి. దాని మీద మీరేమంటారు? ఇది నిర్లక్ష్యమే. నిర్లక్ష్యానికన్నా ముందు అమ్ముడు పోయారా అనేది. నేను హ్మ్. ఇందాక కూడా చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి రక్షణ కోసం కేసు పెట్టినప్పుడు కింద బుక్ చేసినప్పుడు వీడిని వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఖైదీ పట్ల వాడిని ఎటు పారిపోకుండా చూడాలి. బెయిల్ దొరకకుండా అసలు నాన్ బెయిలబుల్ అంటేనే. అసలు ఆడు బయటకి ఎలా వచ్చాడనేది ఇప్పుడు ప్రజలందరూ ఉలిక్కిపడుతున్నారు. హ్మ్. చట్టానికి భయపడి ఉన్నారు ప్రజలు. భయపడి నేరాలు చెయ్యకుండా ఉంటారు అనేటువంటి ఒక హోప్‌లో ఉన్నారు.
ప్రజలందరూ కూడా. నేరస్తులు ఎలా ఉన్నారనేది మనకు అర్థం కావట్లేదు. ఇలా నేరాలు చేస్తూనే ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వీడు బయటకు ఎలా బెయిల్తో వచ్చాడు, పారిపోయి రాలేదు, బెయిల్తో వచ్చాడు. వచ్చి రాగానే ఏం చేశాడంటే హాఫ్ అన్ అవర్లోనే ఎంతో గ్యాప్లో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఆ నాయనమ్మని చంపేశాడు ఫస్ట్. సారీ, నాయనమ్మ ఉన్నారా? ఈ అమ్మాయిని తల్లిని, సారీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా తల్లి ఎందుకు చనిపోయింది అనేది, ఇప్పుడు ఇతను చంపాడు అనేది. ఈ తల్లిని చంపాడు. అక్కడ ఒక హ్యాండిక్యాప్డ్ పాప, ఈ అమ్మాయికి అక్క. ఇక్కడ వచ్చేసి నాయనమ్మ ఇక్కడ ఇంట్లో లేరు, ఆవిడ వేరే ఎక్కడ ఉంటారు కదా, వీళ్ళు ముగ్గురు ఉంటున్నారు. ఉన్నప్పుడు పెద్ద అమ్మాయిని ఏం చేయలే, అమ్మాయి హ్యాండిక్యాప్డ్, నోరు మాట లేని అమ్మాయి. కానీ ఈ భయానికి ఆ అమ్మాయి కేకలు పెడుతూనే ఉంది. పక్కింటి వాళ్ళు విని కూడా ఆ అమ్మాయి రెగ్యులర్గా అలా కేకలు పెడుతుంది కదా అంతే అనుకున్నారంట. అది కూడా అర్ధరాత్రి టైంలో ఎవరు అంతగా పట్టించుకోరు కదా. ఆ తల్లిని చంపిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అది ఒక చెరువు దగ్గరకు ఎక్కడికో తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అఘాయిత్యం చేశాడని చెప్తున్నారు. అంటే వీడికి పట్టుదల అనమాట. నన్ను సో కింద బుక్ చేస్తారా, నా మీద కేసు పెడతారా, అదొక పగ. దానికన్నా ముందు ఆ అమ్మాయి మీద వీడికి వ్యామోహం. ఈ రెండు కలిపి వాడిని అంత పని చేయించాయి. ఇక్కడ చూస్తే భార్య అడ్డం, ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం. అంటే వీడికి అందరూ కావాలన్నమాట. ఇటు ఫ్యామిలీ కావాలి, అటు బయట అమ్మాయిలు కావాలి. ఎంత చిన్న అమ్మాయిలైనా సరే వీడు అనుకుంటే పొందాలి. అది అంటే ఇది రాక్షసత్వం. రాక్షసులే ఇలా చేస్తారు. ఇలాంటి రాక్షసుల్ని ఊరి మీద వదలొచ్చా? మరి ఇటువంటి పరిస్థితిలో వాడు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు అని అంటే ఎందుకు వచ్చాడు? ఇప్పుడు దీని మీద జరగాలి ఎంక్వైరీ కానీ ఏదైనా. ఇచ్చాం బెయిల్ ఇచ్చాం అయిపోయింది అంటే కాదు, దీన్ని మళ్ళీ తిరగేయాలి. కేసుని తిరగేసి అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. అది ఇచ్చిన 15 రోజుల వ్యవధిలోనే 6 హత్యలు, 1 కాదు 2 కాదు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మరి చెప్పాడంట. ఏంటి వాడి ధైర్యం ఏంటి? అంటే వీడు డబ్బు ఇచ్చి బతిమలాడుకుని కొద్ది రోజుల కోసం బయటకు వచ్చాడా? అందులోని ఈ మధ్య అంటే నేరం చేసిన వాళ్ళే మళ్ళీ నేరం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు ఒక ధైర్యం, వెళ్ళినా సరే బెయిల్ వస్తుందని. శిక్షలు యావజ్జీవం అనేది ఒకటే వేస్తారు. 6 హత్యలు చేస్తే 6 పనిష్మెంట్స్ ఉంటాయి. 6 లైఫ్ చేస్తే కూడా ఎన్ని లైఫ్లు ఉన్నాయి వీడికి? ఒక్క లైఫే కదా. ఆ ఒక్క లైఫేగా ఎన్నిసార్లు వేసినా అదే కదా అని వాడి ధైర్యం. వీళ్ళల్లో కూడా నేరస్తుల్లో కూడా ఇట్లాంటి చావు తెలివితేటలు బాగా పుట్టుకొస్తున్నాయి. లెక్కలేనితనం, నిర్లక్ష్యం, చావు తెలివితేటలు. ఏదైతే అదైంది, నేను అనుకున్నది జరగాలి, నేను అనుకున్నది జరిగింది కదా, ఏమైనా అయిపోని ఈ ఆలోచనలతో ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు భార్య ఏం చేసింది మధ్యలో? ఆమె ఏం చేయలే. నువ్వు ఎన్ని వేషాలు వేస్తున్నా అమ్మాయి మామూలు మౌనంగానే ఉంది. పిల్లలు ఎంత రత్నాల్లాగా ఉన్నారు, ఎంత మంచి పేర్లు పెట్టారు వాళ్ళకి. చక్కగా పరీక్షిత్ అని, దైవతీక్ష అని మంచి మంచి పేర్లు పెట్టారు. అసలు అలాంటి పేర్లు చాలా తక్కువ వింటాము. అంత మంచి పేర్లు పెట్టారు. 2 ముద్దుగా ఎంత బాగున్నారు 2 మగపిల్లలు. వాళ్ళని ఎందుకు పొట్టన పెట్టుకున్నాడు? ముగ్గురిని భార్యని. అంటే ఏంటంటే నా జీవితానికి అడ్డొస్తారా, నాకు కావాల్సినట్టుగా ఉండరా మీరు? ఇంకొకటి, ఆ పెద్దల మీద ఉన్న కోపాలు కూడా ఈ అమ్మాయి మీద తీర్చుకోవడం. ఇప్పుడు తల్లిదండ్రులు ఇతను భార్య దగ్గర ఉండట్లేదు, వాడి తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నాడు. ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఉండాల్సిన వాడివి, ఉన్నవాడివి నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ భార్య మీద అటాక్ చేయడం ఏంటి? అక్కడే ఉండు, నీ చావేదో నువ్వు చావాలి. నువ్వు అక్కడికి వెళ్ళి సోలో బుక్ అయ్యావు, ఇక్కడ ఇంకొకళ్ళు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నావు. మళ్ళీ వీళ్ళ జోలికి రావడం ఎందుకు? నువ్వు సపరేట్గా ఉన్నప్పుడు అక్కడే పడేయడవాలి కదా. మళ్ళీ వచ్చి వీళ్ళని చంపడం అవసరమా? అంటే కసి, వాడికి కసి. అంటే ఇతని మెంటాలిటీ ఎలా ఉంది అనుకోవచ్చు? రాక్షసంగా ఉంది, విచ్చలవిడిగా ఉంది. ఇలాంటి వాళ్ళని అసలు బయటకి సమాజంలోకి వదలకూడదు. మనకేదో అండమాన్స్ అని ఉండే, అండమాన్ జైలు అని చాలా ప్రసిద్ధి. అది అందులో చాలా గుహల్లాగా ఉంటాయి, లోపలికి డౌన్కు ఉంటాయి. ఆ పైన కూడా చిన్న హోల్ ఉంటుంది, లైట్గా వెలుతురు పడుతుంది పగలు. రాత్రి వెలుతురు ఉంది అంటే నాకు తెలియదు, చీకట్లోనే వాళ్ళు గడుపుతారనేది విషయం. ఆ చిన్న హోల్లో నుంచి వచ్చే వెలుతురులోనే వాళ్ళు బ్రతకాలి. అది మనుషులు అనేవాళ్ళు కనపడరు. వాళ్ళు ఎవరో టైంకి వచ్చి వాళ్ళకి ఫుడ్ పడేస్తారు, ముష్టి పడేస్తే తినాలి. వాళ్ళకి కాళ్ళకి చేతులకి ఇనప గొలుసులు వేసి ఉంచుతారు. కరుడుగట్టిన నేరస్తుల్ని అక్కడ ఖైదీగా ఉంచుతారు అనేది పెద్ద పేరు. అది అండమాన్ జైలుకి పంపిస్తారు వాళ్ళని. మరి వీళ్ళకి ఉన్నాయా అలాంటివి? మరి చేయాలి కదా. ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పుకుంటున్నారు చెర్లపల్లి చెంచల్గూడ కూడా చాలా భయంకరమైన జైలు అని చెప్తారు. నాకేం కనిపించట్లేదు ఇలాంటి వాళ్ళని మరి ఎందుకు వదిలేస్తున్నారు?
ఇలాంటి వాళ్ళని మరి అక్కడ పెట్టి శిక్షలు వేయాలి కదా. బయట ప్రపంచం తెలియకుండా, ఆ ఫుడ్ కూడా ఏం తింటున్నారో తెలియకుండా కఠినమైనటువంటి కారాగార శిక్షలు లేవు ఇప్పుడు, అసలు లేవు. వీళ్ళకి అన్ని ఫెసిలిటీసు, మంచి ఫుడ్డు, మరి విజిటర్స్ రావటం వీళ్ళ కోసం, ఫర్దర్ ప్లాన్స్ వేసుకోవటం వాళ్ళ ద్వారా జైల్లో ఉండి, ఇదంతా నువ్వు అన్నట్టు పోలీసుల నిర్లక్ష్యమే కదా. వాళ్ళకి అలాంటి దారులు ఉండొచ్చా? అసలు ఉండకూడదు. మరి ఇవన్నీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి, బయటకి వదలకుండా ఏం చేయాలి అనేది గట్టిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవన్నీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.